హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి SECR అనమాట, సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్కి సంబంధించి మనకి 548 ట్రేడ్ అప్రెంటిస్ 2023 కోసం అయితే కొత్త అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయింది. 3rd May 2023. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ పెట్టుకునే దానికైతే 3rd June 2023 దాకా అయితే టైం అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 548 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ 10th క్లాస్ ప్లస్ ITI చేసిన వాళ్ళు ఈ ట్రేడ్స్లో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ట్రేడ్ వైజ్ ఇక్కడ కార్పెంటర్ అయితే మనకి 25 అయితే ఉన్నాయి. అలాగే కోపా అనమాట, అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అంటారు కదా, అవైతే మనకి ఇక్కడ 100 దాకా ఉన్నాయి. అలాగే డ్రాట్స్మెన్ సివిల్ 6 ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్ 105 ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ 6 అయితే ఉన్నాయి. ఫిట్టర్ కూడా మనకి 135 దాకా ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఇవైతే ఉన్నాయన్నమాట బ్రేకప్. ఆయా కేటగిరీ వాళ్ళకి ఆ వేకెన్సీస్ అయితే రిజర్వ్ చేయడం జరుగుతుంది. మెకానిస్ట్ 5 అయితే ఉన్నాయి. పెయింటర్ 25, ప్లంబర్ 25, ఇంకా మెకానిక్ రిఫ్రిజరేషన్ అనమాట AC అవైతే ఏమి లేవు. అలాగే ఇక్కడ షీట్ మెటల్ వర్క్ 4 అయితే ఉన్నాయి. ఇంకా స్టెనో అంటే మన స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ అలాగే హిందీ అవి 25, ఇది ఒక 20 దాకా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా కిందకి వచ్చేసి మనకి టర్నర్ ఒక 8 ఉన్నాయన్నమాట. ఇంకా వెల్డర్ 40 దాకా ఉన్నాయి. ఇంకా వైర్మెన్ 15 ఉన్నాయి. ఇంకా గ్యాస్ కట్టర్ అయితే ఏం లేవు. ఇంకా డిజిటల్ ఫోటోగ్రాఫర్ ఇవైతే ఒక 4 అయితే ఉన్నాయి. టోటల్గా 548 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి 10+2 స్ట్రీమ్లో అయితే చదువుకొని ఉండాలి. అంటే డైరెక్ట్ కాకుండా ఇలాగ 10th క్లాస్ 10+2 ఆ స్ట్రీమ్లో చదువుకొని అయితే ఉండాలి. అలాగే ITI మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో మీరు ITI కోర్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఏజ్ అనమాట. ఏజ్ వచ్చేసరికి మనకి 1st July 2023కి 15 సంవత్సరాల నుంచి 24 ఇయర్స్ అంటే 15 to 24 ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా SC ST 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, ఇంకా అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి PWD క్యాండిడేట్స్కి అయితే దాదాపుగా 10 ఇయర్స్ దాకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ ఏజ్ కోసం మీరు ఏం చూసుకోకర్లేదు, ఇక్కడైతే ఇచ్చారనమాట. జనరల్ క్యాండిడేట్స్ కోసం, SC కోసం, ST కోసం, OBC కోసం, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోసం ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ డేట్స్ మధ్య ఈ డేట్స్ కూడా కలుపుకొని ఆ డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. యూఆర్కి వచ్చేసరికి 1st July 1999, 1st July 2008 అలాగా ఇక్కడైతే ఇచ్చారు. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, మీరు ఎలిజిబుల్లా కాదా అని. ఇంకా ట్రైనింగ్ వచ్చేసరికి మనకి 1 సంవత్సరం పాటు మనకి ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాస్పూర్ రైల్వేలో అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇంకా మీకు స్టైఫెండ్ కూడా ఉంటుంది అనమాట. నెల దాదాపుగా 10,000 ఇక్కడ మెన్షన్ చేయలేదు. యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అలాగే 1992 ప్రకారం అయితే రూల్స్ ప్రకారం మీకు ట్రైనింగ్లో స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇంకా మెట్రికులేషన్ విత్ మినిమం 50% అగ్రిగేట్, అంటే 10th క్లాస్లో 50% అగ్రిగేట్. అలాగే మనకి ITIలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే మనకి ఇక్కడ సెలక్షన్ అయితే జరుగుతుంది. అది ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే కనుక మీకు సెలక్షన్ చేస్తున్నప్పుడు మినిమం 50% ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మినిమం 10th క్లాస్లో అలాగే ITIలో 50% మార్క్స్ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జనరల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 3rd June 2023 midnight దాకా అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఆ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇంకా మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా డైలీ అలవెన్సెస్ అయితే ఏమి ఇవ్వరు అనమాట. మనమే మన సొంత ఖర్చులతో అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ స్కిల్ ఇండియాకి సంబంధించిన యాప్స్ అంటే అప్రెంటిస్ ఇండియా .gov.in మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. మీరు గతంలో కనుక ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే కనుక మీకు ఒక ఈమెయిల్ ఐడి అవి ఉంటాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. మీరు కనుక ఐటీఐ స్టూడెంట్ అయితే కనుక ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ ఐటీఐ రోల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఫైన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో నెక్స్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. లేదన్నా కూడాను మీరు ఎవరైనా దీనికి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం అని కాదు, జనరల్గా ఎవరైనా దీనికి 8th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగా ఎవరైనా దీనికి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వరకు మీకు ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే వీళ్ళు ఇక్కడ చూపిస్తారనమాట. సో మీరు ఐటీఐ స్టూడెంట్ కాకుండా మామూలు వాళ్ళు అయితే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్కి అయితే ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఇలాగ అయితే వస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అని వస్తుంది. మన యొక్క మొబైల్ నెంబరు, మన క్యాండిడేట్ కోడ్, మనకు ఒక A0 అలాగా ఒక రిజిస్ట్రేషన్ కోడ్ అయితే ఇస్తుంది. ఇది యాప్స్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది 6 డిజిట్. అదైతే ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనమైతే 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే మనం చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 100% అనేది కంపల్సరీగా మీరు ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇక్కడ అప్డేట్, మీరు కనుక ఫ్రెషర్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్డేట్ ప్రొఫైల్లో మనకి ఇక్కడ అబౌట్ మీ అని ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి స్టైఫండ్ ఇవ్వడం కోసం. అలాగే ఫోటో సిగ్నేచర్ అన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత మనకి ఈకేవైసీ అని ఉంటుంది. ఈ కంప్లీట్ ఇది కూడా కంప్లీట్ చేయాలన్నమాట. ఈకేవైసీ అనేది ఇప్పుడు కంపల్సరీ చేశారు. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. అది కరెక్ట్గా వెరిఫై అయిపోతే మీకు ఇక్కడ 100% అనేది వస్తుంది అనమాట. 100% వస్తే మీకు ఇంకా ప్రాబ్లం అయితే లేదు. చక్కగా ఏ పోస్ట్కైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 100% మీరు ఇక్కడ అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇలాగ టైప్ అయితే చేయాలి. సీనియర్ SR. డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇలాగ హైఫన్ పెట్టి బిలాస్పూర్. ఫ్రెండ్స్ మీరు యాజ్ స్టేజ్గా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఏమో ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే రావడం లేదు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఇలాగైతే ఇవ్వాలి మనం కంపల్సరీగా. ఇక్కడ 16 ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పినటువంటి 16 కార్పెంటర్, అలాగే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 16 ఇక్కడ 18 ఉన్నాయి. వాటిలో 2 అయితే లేవు అనమాట. 0 అని ఉంది, నిల్ అని ఉన్నాయి. అండ్ మెకానిక్ అయితే లేదు. అలాగే ఇక్కడ ఇంకొకటి గ్యాస్ కట్టర్ లేదనమాట. 16 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ మనకి అయితే వచ్చాయి అనమాట. కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ మీరు సపోజ్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ హిందీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది. దీని మీద డైరెక్ట్ క్లిక్ అయితే చేయొచ్చు. ఇక్కడ వ్యూ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అయితే వస్తాయి. నేనైతే వ్యూ అయితే అన్నాను. వ్యూ అంటే ఇక్కడ మనకి కిందకి రావాలి. కిందకి వస్తే మనకి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 19 అయితే ఉన్నాయి. అంటే 19 వేకెన్సీస్ ఉన్నాయని అర్థము. ఇక్కడ మనకి 6,000 నుంచి 7,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇది కాకుండా మీకు రైల్వే వాళ్ళ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. ఇక్కడ జస్ట్ అలా చూపిస్తారు. మీకు దాదాపుగా 10,000 దాకా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట యాజ్ పర్ రూల్స్. అయితే ఇక్కడ మాత్రం 7,000 వరకు అయితే చూపించారు. ఇక్కడ మనకి నాట్స్ బెనిఫిట్ ఎస్ అని ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్తో పాటు ITI అనమాట.
ఇక్కడ మనకి అప్లై చేయాలి అంటే దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. లొకేషన్ అడుగుతుంది. డిఆర్ఎం ఆఫీస్ కాంప్లెక్స్ నియర్ రైల్వే స్టేషన్ అని ఉంది. ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అనాలి. ఓకే అంటే అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ ట్రేడ్ ఏదైతే ఉందో స్టెనో హిందీకి సంబంధించి ఇలా అప్లై చేసుకున్నాము. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దాని మీద మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై అని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాక్ కావాలంటే బ్యాక్ వెళ్ళచ్చు.